హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టమాటోని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లేకపోతే ఏ కూర అయినా, పచ్చడైనా, రసమైనా ఎలా టేస్టీగా ఉంటుంది చెప్పండి. మరి నాతో నిలవ పచ్చడి ఎలా చేయాలో మా సత్య వస్తుంది చూపించడానికి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కేజీ టొమాటోలు. నేనైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే పచ్చడి అయితే 6 నెలల వరకు నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. 1 కేజీ టమాటోలకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 2 వెల్లుల్లిపాయలు, ఒక 200 గ్రాముల నూనె. నిలవ పచ్చడి కాబట్టి నూనె అయితే ఎక్కువే పడుతుందండి, మీ చాయిస్కి తగినట్టు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ఉప్పు, పసుపు, చింతపండు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకొక ప్యాన్లో మనం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, టమాటోలు మనకి వేగుతుంటే అందులో నుండి వాటర్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. మనమైతే ఏ వాటర్ యూజ్ చేయకుండా అందులో నుండి వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేయడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒక 15 to 20 మినిట్స్ మగ్గించుకుంటే మనకి వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఇలా ఇంకిపోయినప్పుడు మనం 100 గ్రాముల కారం వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మరీ పలుచగా ఉంటే మనకి పచ్చడి చాలా జారుగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అది చల్లారేలోపు మనం తాలింపుకు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక 2 వెల్లుల్లిపాయలు, నేనైతే తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇందులోనే ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని తాలింపుని ఎర్రగా వేగనివ్వాలి. మనం ఇంకా ఆయిల్ ఏమీ యూజ్ చేయక్కర్లేదు, ఇదే ఆయిల్లో మనం పచ్చడి వేసుకోవచ్చు. కాబట్టి నేను ఒకటేసారి ఆయిల్ అయితే ఎక్కువే వేసుకున్నాను. చూసారు కదా, తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు చక్కగా చల్లారిపోయాయి కాబట్టి వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో చల్లారిపోయిన టొమాటో మిక్స్చర్ని కూడా వేసుకుని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రై అయిన తాలింపులో ఈ పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి. అంతే, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీనిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారా? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్